హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నౌహరి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మేము ఎలా చేసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. నేను ఆల్రెడీ పీట అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి మేము వ్రతం చేసుకోవడం వీడియో అండ్ ఆల్సో వచ్చిన రిలేటివ్స్ అందరినీ కలిపి అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీట డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మోదిన కూడా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము, శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట. అండ్ మేము రెడీ అయిపోయాము. నెక్స్ట్ అయ్యగారికి అయితే కాల్ చేసి పిలిచామన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పూజ స్టార్ట్ అయినాక కొద్దిసేపటికైతే మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అందరూ అయితే వచ్చి కూర్చున్నారు. అండ్ ఇక్కడైతే పూజ ఇంకా కంప్లీట్ అయిపోలేదు, వాళ్ళు వచ్చాక కూడా ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయింది. మేమైతే ముగ్గురమే కూర్చున్నాం పీటల మీద, నేను మా అత్తయ్య వాళ్ళు అండ్ మా వదిన వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆల్సో సక్సెస్ఫుల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు దేవుడి దగ్గర. అండ్ మేమైతే ఆల్రెడీ కొట్టేసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర మొక్కుకున్నారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అయితే ఉండిపోయింది. నెక్స్ట్ అదైతే స్టార్ట్ చేయాలి. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టడం కంప్లీట్ అయిపోగానే మేము తయారు చేసిన వ్రతం పీట అయితే మాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత మంచిగా రెడీ చేసినందుకైతే. అండ్ ఇక్కడ మేమైతే అయ్యగారి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఆయన అయితే వెళ్ళిపోయారనమాట. పూజ చేసేటప్పుడు ఫుల్ వీడియో అయితే రాలేదు. ఇంకా మెయిన్ మంగళహారతి ఇచ్చే టైంలో మాత్రం వీడియో తీయలేదు, ఎందుకంటే అంత బాగా జరిగింది. అందరూ అక్కడ పాట పాడడంలోనే ఉండిపోయారు. వీడియో తీయాలనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు, అంత బాగా జరిగింది. సో అండ్ ఇక్కడ అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే అత్తయ్య వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. మా మమ్మీ వాళ్ళు పెట్టడం కంప్లీట్ అయిపోయాక ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా బట్టలు అయితే పెట్టారు. మా అత్తయ్య వాళ్ళకు మాకు అందరికీ పెట్టారనమాట. అండ్ అవన్నీ అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీసాము. మా అత్తయ్య వాళ్ళకి పెట్టడం కంప్లీట్ అయిపోయాక అందరూ మాకు కూడా అయితే పెట్టేశారనమాట.
వచ్చిన వాళ్ళందరూ బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అందరికీ పెట్టామన్నమాట. అండ్ మేమైతే వ్రతం చేసుకున్నందుకైతే ఎవరు పెట్టరు. కాకపోతే మేము వడి బియ్యం వండుకున్నందుకు అందరినీ పిలిచాము. సో వండుకున్నందుకు వచ్చిన వాళ్ళందరికీ అయితే బట్టలు పెడుతున్నాము. అండ్ బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా లంచ్కి అయితే టైం అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేమందరం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేయడం కంప్లీట్ అయిపోగానే మా మమ్మీ వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇదైతే మేము ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్న వ్రతం అన్నమాట. అండ్ ఇప్పటికీ నేను వడి బియ్యం వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా చూసేయండి. అండ్ ఆల్సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నౌహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.